ఆత్మస్వరూపాన్ని మాయ ఆవరించి దాని ప్రాబల్యాన్ని ఇప్పుడు మన ఇంద్రియాల గుండా మాయ అనేటటువంటి భ్రమను శరీర నకసిక పర్యంతరం పులిమింది. అటు ఆత్మశక్తి శరీరం అంతా నిండుకొని ఉంది, ఇటు మాయాశక్తి శరీరం అంతా నిండుకొని ఉంది. అయితే ఈ ఆత్మశక్తి చేతనే శరీరం నడుస్తుంది. ఈ మాయ ఏం చేసింది? భ్రమణ కలిగించింది మనకు శరీరంలో. భ్రమణ కలిగించి ఆత్మను మరిపించి నేను 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 జీవుణ్ణి, నేను మనిషిని, నేను పలానా వాడిని, నేను చస్తాను పుడతాను, నేను ఐశ్వర్యవంతుణ్ణి, భోగభాగ్యములవంతుణ్ణి, నేను ఎంత ధీరుణ్ణి, వీరుణ్ణి, సూర్యుణ్ణి అని ఇలా ప్రలోభ వార్తలన్నీ దీనికి ఈ శరీరానికి, ఈ మనస్సుకి ఆలంబనిచ్చింది, అలవాటు చేసింది. ఆ మాయా ప్రభావం చేతనే ఈ జీవుడు దీంట్లో మునిగిపోయి నేను అనుకుంటున్నాడు. నేను అన్నటువంటి వస్తువు ఇప్పుడు జీవుడుగానే ఉంది. జీవుడే నేనే జీవుణ్ణి, నేనే ప్రధానం, నేనే కర్తను అనుకుంటున్నాడు. అందువల్ల ఈ జీవుడికి అన్ని బాధలు, అన్ని కష్టాలు, అన్ని సుఖాలు, ఈ చావటం పుట్టడం అన్నీ ఈ జీవుడికే ఉన్నాయి. అంటే ఈ శరీరానికి ఇంద్రియాలకే ఉన్నాయి, ఆత్మకు లేవు. చీకటి అయినటువంటి అజ్ఞానం అయినటువంటి ఆ మాయకు, మాయాజనితమైన ఇంద్రియాలకు, ఈ శరీరానికే ఈ వ్యవహారం అంతా ఉంది. కానీ ప్రకాశవంతమైన ఆత్మకు దీనికి లేవు. అయితే ఈ ఆత్మ అన్నిటినీ వెలిగిస్తుంది. అజ్ఞానాన్ని వెలిగిస్తుంది, జ్ఞానాన్ని వెలిగిస్తుంది, అన్నిటికీ శక్తిని ఇస్తుంది ఈ ఆత్మ. అయితే దీన్ని మంచిదానికి ఉపయోగపెట్టుకోవడం లేదు మనం. ఈ ఆత్మని అజ్ఞానానికి ఉపయోగపెట్టుకొని దాని శక్తినంతా సంసారానికి, శరీరానికి, మన కోరికలకు, ఆశలకు ఉపయోగపెట్టుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని దేవుడి కోసరం, సమపుట్టుకోలేని బ్రహ్మపదం కోసరం, మోక్షం కోసరం మనం ఉపయోగపెట్టుకోవాలి. అందువల్లే మనం మృత జీవులం, ఎప్పుడైనా చచ్చేవాడు. చవపుట్టుకోలేనటువంటి స్థానం మనకి ఎక్కడుందో ఇంతవరకు అర్థమే కాలేదు. ఆత్మజ్ఞాన ప్రబలమందు ఈ అజ్ఞాన రూప బంధం ఈశ్వరానుగ్రహం వల్ల కలిగిన వివేక విజ్ఞానం అనే మహా ఖడ్గము చేత దీన్ని ఛేదింపబడాలి అన్నాడు. ఈ అజ్ఞాన రూప బంధం అనేది ఆత్మజ్ఞానాన్ని కప్పిపుచ్చింది. ఈ కప్పిపుచ్చినటువంటి అజ్ఞాన బంధాన్ని మనం తొలగించుకోవాలి అనంటే ఈశ్వరానుగ్రహం మనకు ఉండాలన్నాడు. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఈ బంధాన్ని మనం తప్పించుకోగలుగుతాం. ఆ భగవంతుడి అనుగ్రహం లేనిది మాత్రం ఈ బంధాన్ని మనం తప్పించుకోలేం. భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందాలి. వివేక జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఏ ఇతరోపాయం చేతనో ఛేదింపబడది. వివేక జ్ఞానం అనే ఖడ్గం చేతనే ఈ అజ్ఞానం అనే మాయ తొలగింపబడుతుంది. ఇది మామూలుగా కత్తుల చేత, గొడ్డలి చేత నరిగితే తెగిపోయేది కాదు ఈ మాయ. వివేక జ్ఞానం చేతనే
ఈ మాయ నరుకబడుతుంది, వెళ్ళిపోగలుగుతుంది. మన ఇంట్లో చీకటి పోవాలి అని అంటే గప్పలకెత్తి బయట కొమ్మరిచ్చినా అది పోదు, ఏం చేసినా అది పోదు, ప్రార్థన చేసినా పోదు, ఏ జపతపాలు చేసినా, యోగాలు, దాన ధర్మాలు, ఎంత పుణ్యాలు చేసినా చీకటి పోదు. అయితే ఆ చీకటి పోయేదట ఒక దీపం వెలిగిస్తే పోతుంది. అదే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. అజ్ఞానం నశించాలి అని అంటే జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి, జ్ఞాన ప్రకాశాన్ని కలిగించుకోవాలి మనం. అప్పుడేమో ఈ అజ్ఞానం నశించిపోతుంది. కానీ మనం ఏం చేసినా ఈ చీకటి మనలో తొలగదు, ఈ అజ్ఞానం తొలగిపోదు. ఆ జ్ఞాన ప్రకాశాన్ని మనం వెలిగించుకోవాలి. ఆ జ్ఞాన ప్రకాశం ఎలా మనలో కలుగుతుంది? భగవంతుని అనుగ్రహం మనకు కలగాలి. భగవంతుని అనుగ్రహం, గురువు అనుగ్రహం, శాస్త్రానుగ్రహం, ఈ 3 అనుగ్రహాలు మనకు ఉన్నాయి. ఈ 3 అనుగ్రహాలు ఉండాలంటే శాస్త్రాలని చూడాలి, వాటిల్లో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించాలి, గురువు చెప్పిన విధానాన్ని నడుచుకోవాలి, గురువు మీద మనకు శ్రద్ధ ఉండాలి, శ్రద్ధాభక్తులతో ఆయన సేవించి ఆయన చెప్పేటటువంటి తత్వజ్ఞానాన్ని మనం విని దాన్ని సాధన చెయ్యాలి. ఆ సాధనానుక్రమంలో మనం ఉత్తీర్ణులం కావాలి, ఆత్మ సాధన చెయ్యాలి. మరి అప్పుడే గురువు అనుగ్రహం కలుగుతుంది. గురువు అనుగ్రహం కలిగిందంటే భగవద్ అనుగ్రహం తప్ప కలుగుతుంది. ఈ 2 అంటే శాస్త్రానుగ్రహం కలిగినట్టే మనకి. అందువల్ల ఈ గురువు అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి, మనం భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు ఈ మాయ తొలగటానికి అవకాశం ఉంది. భగవంతుని అనుగ్రహం, గురువు అనుగ్రహం మన మీదకి ఎప్పుడైతే ప్రసారం అయిందో ఈ చీకటి తొలగిపోతుంది. అంటే సూర్యుడు ఎప్పుడైతే ఉదయించాడో ఈ రాత్రి అంధకారంగా ఉన్నటువంటి చీకటి ఒక్క దెబ్బకు పటాపంచలై చీకటి ఎడిపోతుందో మాయమైపోతుంది. అది చీకటి ఎడిపోయింది. సూర్యుడు బయటికి రాగానే ఎక్కడన్నా పక్కకు పోయి దాగుకుందా? ఏ కొండల చాటునో ఏ కొండ గుహల్లోనో జరబడిందా? లేదు. అక్కడికక్కడే అది తెలంగా మారిపోయింది. వెలుతురు లేనందువల్ల నల్లగా ఉంది, వెలుతురు వచ్చినందువల్ల తెల్లగా ఉంది. అంటే ఇప్పుడు వెలుతురు లేనందువల్లే ఇది నల్లగా ఉంది. అది ఎక్కడికి పోయేది కాదు, ఎక్కడి నుంచో వచ్చేది కాదు. ఈ చీకటి అంతలెక్క నిండుకోను, సర్వత్రా నిండుకోనున్నటువంటి ఈ చీకటి సూర్యుడు ఉదయించగానే ఎక్కడికక్కడనే అది తెల్లబడిపోయింది, ప్రకాశమైంది, దాంట్లోనే ఇమిడిపోయింది. ఈ ప్రకాశంలోనే ఆ చీకటి ఇమిడిపోయింది. అలానే మనకు జ్ఞానం ఎప్పుడు లేదో అజ్ఞానం అనే చీకటి మనలో నిండుకొని పోయింది. జ్ఞానం అనే ప్రకాశాన్ని మనం ఎప్పుడు కలిగించుకున్నామో ఆ అజ్ఞానం అనే చీకటి నశించిపోయింది. ఇప్పుడు అజ్ఞానంగా, మూర్ఖులంగా, మూఢులంగా, చవపుట్టుకులకు లోనైన వారంగా, మృత జీవులంగా ఉన్నటువంటి మనం సచ్చేటటువంటి ఈ జీవుడు బ్రహ్మజ్ఞానం కలిగి బ్రహ్మ ప్రకాశం మనలో ఆత్మ ప్రకాశం ఎప్పుడైతే బయటపడిందో, దాన్ని బయటపడేలాగా మనం సాధన చేశామో
మనలో ఉన్న అజ్ఞానం నశించిపోతుంది. ఇప్పుడు దాకా నేను సస్తాను, నేను జీవుడిని అనుకున్నటువంటి వాడు బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత నేను జీవుడిని కాదు దేవుణ్ణి అనుకుంటున్నాడు. ఎవడికి వాడే, ఆ జీవుడే. ఇదివరకు నేను జీవుడిగా ఉన్నాను, జీవుడిని కాదు నేను, చచ్చిపుట్టేవాడిని కాదు నేను సర్వదా భగవస్వరూపుణ్ణే అనే అనుభవం వాడికి వస్తుంది. ఇప్పుడు కొత్తగా రాలేదు, ఇదివరకు జీవుడుగా ఉన్నటువంటి శక్తే ఇప్పుడు దేవుడుగా మారిపోయింది. ఆ శక్తి జీవోపాధే దైవోపాధి అయింది. వెలుతురు లేకపోతే చీకటి అయింది. వెలుతురు దీపం వెలిగించుకుంటే వెలుతురు అయింది. వెలుతురు అక్కడే ఉంది, చీకటి అక్కడే ఉంది. అయితే వెలుతురు మనం వెలిగించుకోవాలి, చీకటిని మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వెలుతురునే మనం తెచ్చుకోవాలి. ఎందుకు? మనకి వెలుతురు అవసరం కాబట్టి, చీకటి అవసరం లేదు కాబట్టి. అందువల్ల ఈ చీకటిని చూస్తే మనకు భయం, మనకు పనులు జరగవు. కాబట్టి వెలుతురు మనకి చీకటి అవసరం లేదు. కాబట్టి చీకటి పోవాలంటే మనం వెలుతురుని వెలిగించుకుంటున్నాం. దాన్ని మనం స్వయంగా వెలుతురు చేసుకోవాల్సిందే. ఉంది వెలుతురు, దీపం ఉంది. దాన్ని ఇప్పుడు మనం స్వయంగా ఓ ప్రమిద తెచ్చుకొని దాంట్లో సమరేసి ఒత్తేసి అగ్ని వెలిగిస్తే ఇల్లంతా ప్రకాశం అవుతుంది. ఆ పని మనం చెయ్యాలి. చీకటికి ఏ పని చేయాల్సిన అవసరం లేదు. చీకటి కావాలి అనుకుంటే ఈ జ్యోతిని టారితే చీకటి అదే వచ్చేస్తుంది. వెలుతురు కావాలి అనుకుంటే జ్యోతిని అట్ట వెలిగిద్దామంటే వీలు పడదు. ఈ జ్యోతిని వెలిగించాలంటే ఈ కొరముట్లు కావాలి, ఈ వస్తువులు కావాలి, ప్రమిది కావాలి, చవురు కావాలి, ఒత్తి కావాలి, అగ్గిపెట్టి కావాలి. ఈ 4 ఉంటే, ఈ 4ని మనం సమకూర్చుకుంటే, దాన్ని వెలిగించుకుంటే అప్పుడు జ్యోతి వెలుగుతుంది. అందువల్ల ఇప్పుడు మనం చీకటి అవసరం లేదు, అజ్ఞానం అవసరం లేదు. నేను జీవత్వాన్ని పోగొట్టుకోవాలి, దైవత్వాన్ని పొందాలి అంటే కాస్త కింద సాధన చేయాల్సి వస్తుంది. అది అవసరం లేదనుకున్నప్పుడు అజ్ఞానానికి ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు. ఈ అజ్ఞానం అనేది ఎప్పుడో అనాది మించే ఉంది. అజ్ఞానంలోనే పుట్టాం, మనం మాయలోనే పుట్టాం. మనకంటే ముందర మాయ ఉత్పత్తి అయింది. ఆ మాయలోనే మనం తయారైనాం, మాయలోనే శరీరం తయారైంది, మాయతోనే బయటపడ్డాము. ఈ మాయలోనే పెరుగుతున్నాం, మాయా బ్రహ్మలోనే తగులుకొని పెరుగుతున్నాం. దానిలోనే మళ్ళీ నశించిపోతున్నాం. అది ఎప్పుడూ స్వతసిద్ధంగా ఉంది. ఈ మాయ మనం అడ్డు పెట్టుకొని మనకంటే ముందు మాయ తయారైందని చెబుతున్నాయి శాస్త్రాలు. అందువల్ల ఈ మాయను మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ చీకటి, మాయ అనే చీకటి ఏ వస్తువు చేత తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దాని ఇచ్చగా అదే ఉంది. అయితే ఇప్పుడు దాన్ని పోగొట్టుకోవాలంటే కాస్త సాధనలు కావాలి. వెలుతురు కావాలంటే ఈ 4 వస్తువులు కావాలి కదా. అట్టనే ఇక్కడ ఆత్మసాక్షాత్కారం కావాలి, జీవోపాధిని నశింపజేసుకోవాలి, నేను దేవుడిగా ఉండాలి, జీవుడు అన్న భ్రమను తొలగించుకోవాలి, దైవత్వంగా నేను ఉండాలి, చావు పుట్టుకులు లేని స్థానాన్ని పొందాలి అంటే మనం ఈ సాధనలు చేయాల్సి వస్తుంది. జ్ఞానం కలిగే సాధనలు, భక్తి సాధన, నిష్కామ కర్మ సాధన, జ్ఞాన సాధన, ఆత్మ సాధన చేయాల్సి వస్తుంది.
దాన్ని ఆత్మధ్యానం అంటారు. ఈ ఆత్మధ్యానాన్ని మనం కొనసాగించి కొంతకాలం చేసినట్లయితే క్రమేపీ ఈ జ్ఞాన ప్రకాశం మనలో బయలుదేరుతుంది. మనస్సు వికసిస్తుంది, మనస్సుకు ప్రకాశం వస్తుంది, హృదయం ఆనందమయమవుతుంది, ప్రేమమయమవుతుంది. ఈ హృదయంలో ఉన్నటువంటి చీకటి ఎగిరిపోతుంది. చీకటి ఎప్పుడైతే ఎగిరిపోయిందో ప్రకాశవంతం అవుతుందో హృదయం. నఖశిఖ పర్యంతరం శరీరం మొత్తం ప్రకాశవంతమైంది. ఇక జీవుడు అనేవాడి చీకట్లో, ఇదివరకు చీకట్లో ఉన్నటువంటి జీవుడు ఇప్పుడు లేడు. ఈ జీవుడిని ప్రకాశం ఆవరించింది. ఇదివరకు చీకటి భ్రమ ఆవరించింది, భ్రమాన్ని చీకటి ఆవరించింది. ఇప్పుడు ప్రకాశం ఆవరించింది. జీవుడు అనేవాడు ప్రత్యేకంగా ఒకడు లేడు. జీవుడు అనేవాడు ప్రత్యేకంగా ఒకడు ఉంటే ఆ జీవుడు మారడు. జీవుడు జీవుడుగానే ఉండేవాడే, ఎప్పుడు దేవుడు దేవుడుగానే ఉండేవాడే. జీవుడు అనే ఒక వస్తువు ఎక్కడ లేదు అని చెబుతాను ఈ శాస్త్రాలు. అయితే జీవుడు ఎలా అనుకుంటున్నాం మనం? ఇప్పుడు మనం జీవులమే కదా అని అంటే జీవులమే. అజ్ఞానం చేత జీవులు అనుకుంటున్నాం, మాయ చేతనే జీవులు అనుకుంటున్నాం, భ్రమ చేతనే జీవుడిని అనుకుంటున్నాం మనం. ఈ మాయా భ్రమ తొలిగితే ప్రకాశవంతమైన ఆత్మ ప్రకాశం మన హృదయంలో బయలుదేరితే ఇక్కడ జీవుడు అన్న భ్రమ ఎగిరిపోతుంది, ప్రకాశ స్వరూపం అవుతున్నాం. అప్పుడు నేను దేవుణ్ణి, దైవస్వరూపుణ్ణి, నేను జీవుని కాదు, సత్యవాడిని కాదు, పుట్టేవాడిని కాదు అన్న జ్ఞానం మనలో కలుగుతుంది. అది కలగాలంటే మనం ఆత్మసాధన చేయాలి. ఈ ఆత్మసాధనని గురుముఖంగా తెలుసుకొని శాస్త్రానుభవాన్ని అనుభవంలో తెచ్చుకొని గురువు చెప్పినట్లుగా ఆ సాధనని మనము గురు మధ్య స్థానంలో దృష్టి నిలిపి, మనస్సు నిలిపి, ఇతరత్ర వ్యవహారాల మీదకు మనస్సు పోనీయకుండా, మనస్సు తనకుండా, ఏ ఆశల జోలికి, ఏ కోరికల జోలికి పోకుండా మనస్సును స్థిరం చేసి దృష్టి నిలిపి ఆత్మధ్యానం చేయమన్నారు కొంతకాలం. భూమధ్యంలోనే మనస్సు దృష్టి నిలపమన్నారు. ఈ రెండు ఏకమై ఈ భూమధ్య స్థానంలో సుషుమ్న నాడిలో కలుసుకుంటే ఇక్కడ దృష్టి, మనస్సు, సుషుమ్న నాడి ఈ మూడు ఇక్కడ కలుసుకున్నట్టయితే అప్పుడు త్రిపుటి రహితమై అంతర్త్రిపుటి అవుతుంది. అక్కడ ఈ త్రిపుటి అనేది, మూడు అనేది రహితమై అంతరంగా ఒక్కటి అవుతుంది. అప్పుడు భూమధ్య స్థానాల్లో నీకు ప్రకాశం కనపడుతుంది, ఆత్మజ్యోతిని కనపడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మహాత్ములు చెబుతున్నారు ఆ విధంగా. శాస్త్రాలను ఒక నమ్మకపోయినా మహాత్ములు చెప్పిన దాన్ని నమ్మి వాళ్ళు చెప్పినట్టుగా కనుక మనం అలా సాధన చేసినట్లయితే, మనస్సు నిలిపి దృష్టి నిలిపి భూమధ్య స్థానాల్లో సుషుమ్న నాడిని తెలుసుకొని
ఆ సుషుమ్నా నాడిలో కలుసుకొని ధ్యానం చేసినట్టయితే అప్పుడు ఆత్మ ప్రకాశం నీకు కనపడుతుంది, ఆత్మ జ్యోతి నీకు కనపడుతుంది. ఆ ఆత్మజ్యోతి అనే ప్రకాశం శరీరం అంతా నిండుకుంటుంది. నీకులో శరీరం అంతా నిండుకున్న ప్రకాశం జగత్తంతా నిండుకుంటుంది. జగత్తంతా నిండుకున్నటువంటి ప్రకాశం బ్రహ్మ ప్రకాశం. నీలో వరకే ఉన్నటువంటి ప్రకాశం ఆత్మ ప్రకాశం. ఈ ఆత్మ ప్రకాశం అనేది జగత్తంతా నిండుకొని ఉన్నది అన్నటువంటి భావంతో మనం సాధన చేసినట్టయితే జగత్తంతా ప్రకాశమయంగా నీకు గోచరం అవుతుంది. నీలో ఉన్న ఆత్మ ప్రకాశమే ఈ జగత్తంతా ఉన్న ప్రకాశం. అదే నాదే, నేనే ఆ ప్రకాశ స్వరూపుణ్ణి, నాకు మించి ఇంకేది లేదు అన్నటువంటి జ్ఞానం నీకు ఉదయం అవుతుంది. అప్పుడు నీవు బ్రహ్మస్వరూపుడు కాగలుగుతావని మహాత్ములు చెబుతున్నారు. శాస్త్రాలు ఘోషిస్తున్నాయి, ఆ సాధన చేయమని చెబుతున్నాయి. దానికి అది సులభమే కాదు, కానీ తెలుసుకుంటే సులభంగానే ఉంది. ఆశలు కోరికలు వదిలిపెడితే సులభంగానే ఉంది. ఆశలు కోరికలు వదిలిపెట్టలేకపోతే దానికి మించిన కష్టం ఇంకొకటి లేదు అన్నారు కూడా మహాత్ములు. మేరు పర్వతాన్ని అంతా అయినా పొడుల్లో పట్టొచ్చట, సముద్రాన్ని ఎండబెట్టొచ్చట, అగ్నిని ఆర్పొచ్చట, గాలిని ఆపవచ్చట, భూమిని ఆకాశాన్ని సప్తతాళాలుగా వాయించొచ్చట. కానీ దాన్ని తెలుసుకోవటం కష్టం అన్నారు, ఆత్మను తెలుసుకోవడం కష్టం అన్నారు. అయితే మళ్ళీ దానికంటే సులభమైంది ఇంకొకటి లేదు అన్నారు. మళ్ళీ ఆత్మని తెలుసుకునే దానికన్నా సులభమైనటువంటి మార్గం, అంత సులభంగా తెలిసేటటువంటి వస్తువు ఇంకొకటి ఏది లేదు అన్నారు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం ఎంత సులభమయ్యా, ఎంత తేలిగ్గా ఉంది అయ్యా అని అడిగితే ఒక మహానుభావుడు చెప్పినాడు, మన కంటి మీద రెప్ప, పై రెప్ప కింద రెప్ప మీద పడటమే కష్టం అట. అంతకంటే సులభంగా ఉందట ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడం. పై రెప్ప కింద రెప్ప మీద పడటం కొంచెం ప్రయాసంగానే ఉందట. ఇదే ప్రయాసంగా కష్టంగా అనిపిస్తుందట మనకి. మరి దానికంటే కూడా సూక్ష్మంగా తేలిగ్గా అంత కష్టం కూడా లేకుండా ఉందట ఆత్మను తెలుసుకోవడం. మరి అంత తేలిగ్గా ఉన్నటువంటి ఆత్మను మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అని అంటే అదే అక్కడ పెద్ద చిక్కయి. ఎందువల్ల కొంచెం కష్టంతో చేసే పని అయితే కష్టపడి చేసి దాన్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ కష్టపడి చేసే పని కాదు. అయితే ఎలా మనస్సుతో నమ్మే పని. నేను అది కాదు ఇది అనే నమ్మకమే. నేను అది కాదు ఇది అనే నమ్మకం కష్టమేముంది? పైరెప్ప కింద రెప్ప మీద పట్టమే కష్టం అనిపించుద్దేమో, కానీ ఇప్పుడు ఆలోచిస్తే మరి అందరం ఆలోచించండి చూద్దాం. నేను అది కాదులే ఇది, నేను జీవుని కాదు దేవుణ్ణి అనుకోవడం కష్టమా? పైరెప్ప కింద రెప్ప మీద పట్టడం కష్టమా? ఇప్పుడు ఆలోచించండి.
అప్పుడు అర్థమవుతుంది. ఆ మహానుభావుడు చెప్పింది సరిపోయింది అనుకుంటాం మనం. అంత సులభంగా ఉందంట. అంత సులభంగా ఉన్నదని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఇప్పుడు అనుకోలేకపోతున్నాం. నేను జీవుడి కాదు దేవుడిని అని అనుకోలేకపోతున్నాం మనం. అదే పెద్ద కష్టమైంది. కొండలు పిండి చేయొచ్చు కానీ దీన్ని అనుకోవడమే కష్టంగా ఉందట. నేను జీవుడు కాదు దేవుడు అనుకోవడం, అబ్బా నేను జీవుడు కాదు అనుకుంటే ఈ సుఖాలని ఎలా? ఈ సంసారం, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు, ఈ డబ్బు, ఈ ఐశ్వర్యం, భోగాలు, భాగ్యాలు ఇవన్నీ ఎట్లా చేయాలి? ఓరకపోతే కావాలనే నేను జీవుడుగా దేవుడు అనుకుంటే, జీవుడుగా ఉంటే కదా వీటన్నిటినీ అనుభవిస్తుంది. ఈ సుఖాలన్నిటినీ, ఈ భోగభాగ్యాలన్నింటినీ అనుభవిస్తున్నాను. మరి ఈ జీవుడిని కాదనుకుంటే ఎలా అనుభవించేది? ఇవన్నీ ఎవరైపోతాయేమనే అని నేను దేవుణ్ణి అనే భావన మనం పెట్టుకోలేకపోతున్నాం అంటున్నారు కొంతమంది మహాత్ములు. ఈ జీవుణ్ణి నేను దేవుణ్ణి అని అనుకోలేకపోతున్నారు జీవులు. ఎందుకని? దీంట్లో ఏదో పెద్ద నష్టం అవుతుందని, ఏదో పెద్ద నష్టం జరిగిపోతుందని, బాధ కలుగుతుందని జీవుడు దేవుడు అనుకోలేకపోతున్నాడు. ఇది ఎంత సుగంచమో. మరి అనుకుంటే అవుతున్నాడు కదా. అయితే అనుకున్నంత మాత్రమే అవుతాడా అని అంటే అన్నిటికీ వదిలిపెట్టవే కదా కష్టం. అన్నిటికీ వదిలిపెడితే అనుకోవటం ఎలా ఉంది? అదే మారిపోతుంది. వదిలిపెట్టలేకనే కదా బాధపడుతుంది. ఈ ఆశలు, కోరికలు, సంసారాన్ని, ఈ శరీరమేనుడ కోరికల్ని, సంసారమేనుడ కోరికల్ని వదిలిపెట్టలేక ఇది ఏదో పెద్ద కష్టంగా ఉంది. వదిలిపెట్టమే మనకు కష్టంగా ఉంది. కానీ ఈ శరీరాయాసం ఏం కాదు ఇక్కడ. దీన్ని నమ్మలేకనే పోతున్నాం మనం. అందువలనే మనం జీవులంగానే వెళ్ళిపోతున్నాం. నీవు జీవుడు కాదు నాయనా, దేవుడురా అని మహాత్ములు చెబుతున్నా వెంటనే ఉన్నాం, సాధన చేస్తూనే ఉన్నాం, ఆత్మధ్యానాలు చేస్తూనే ఉంటాం. అవి చెప్పినవి కొన్ని, కానీ అయింది ఒకటిగా ఉండాలి. ఆత్మసాక్షాత్కారం ఎప్పుడు కావాలి? భ్రమ పోతే కదా ఆత్మసాక్షాత్కారం అయ్యేది. భ్రమ, ఈ మాయాభ్రమ తొలగితే ఈ సాధన ఏం చేయాల్సిన అవసరం లేదు. అదే ప్రకాశం అయి కూర్చుంటుంది. మాయ తొలగినాడు అదే ప్రకాశం అవుతుంది. చీకటి పోయినాడు ప్రకాశమే ఉండేది. ప్రకాశం పోతే చీకటే ఉండేది. వెలుతురు పోతే చీకటి ఉంటుంది, చీకటి పోతే వెలుతురు ఉంటుంది. వెలుతురుని మనం తెచ్చుకోవాల్సి వస్తుంది, చీకటి మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అదే ఇక్కడ అజ్ఞానం అనేది. ఆత్మప్రకాశాన్ని అయితే ఆత్మప్రకాశాన్ని ఇప్పుడు మనం స్వయంగా వెలిగించుకోవాల్సింది ఏమీ లేదు అక్కడ. నిజానికి ఆత్మ కూడా స్వయంగా చీకట్లాగానే ఎలుగుతూనే ఉంది. ఆత్మప్రకాశం కూడా దాని బయటికి అది స్వయం వ్యక్త స్వరూపమై ప్రకాశిస్తూనే ఉందట. చీకటి ఎలా స్వయంగా నల్లగా చీకటిగా ఉందో, ఈ ఆత్మప్రకాశం కూడా ప్రకాశవంతంగా, ఆ బ్రహ్మస్వరూపం అనేది ప్రకాశవంతంగా ఎప్పుడు ఉందేనట. దాన్ని సొంతంగా ఇప్పుడు మనం వెలిగించుకోవడం అనేది కాదు అక్కడ. అయితే ఇప్పుడు చెయ్యాల్సి వస్తుంది. ఎందువల్ల?
ఈ మాయ అనేది దాన్ని మూత వేసింది, ఆత్మప్రకాశాన్ని ఆవరించింది ఈ మాయ. ఈ మాయను తొలగించుకోవటమే. అక్కడ ఆత్మను ఏదో చేసి మళ్ళీ ఆత్మ ఆ ప్రకాశాన్ని సృష్టించుకునే పని లేదు ఇక్కడ మనకి. అది స్వయంగానే వెలుగుతుందట. ఆ స్వయంగా ఉండే వెలుగుతుని మనం చూడలేకపోతున్నాం. అంటే ఇప్పుడు దానికి చేయాల్సిన పనులు ఏంటి అంటే ఆ జ్ఞాన ప్రకాశం బయటపడడానికి ఇక్కడ సాధన చేయాల్సి వస్తుంది.